హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు నేను చెప్పే ఈ స్టోరీ మీ లైఫ్లో ఎప్పుడో ఒకనాడు మీరు ఫేస్ చేసే ఉంటారండి. అది ఏంటని అనుకుంటున్నారా? మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో చాలామంది జనాలు ఉన్నారు. ఆ జనాలతో పాటు చాలామంది పాములు ఉన్నాయి. ఆ పాములు ఒక్కొక్కటిగా ఒక్కొక్కరిని కాటేస్తూనే ఉంటాయన్నమాట. ఆ జనాలు ఆ పాములకు భయపడి ఒక సాధువు దగ్గరికి వెళ్తారు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఊర్లో జరిగింది మొత్తం చెప్తారు. ఆ సాధువు ఒకరోజు వచ్చి పాముల దగ్గరికి వెళ్ళి, మీరు ఈసారి ఆ జనాల్ని గాని కాటేస్తే నేను మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని చెప్తాడనమాట. అలా చెప్పేసి తను వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఆ సాధువు వస్తాడు. ఆ సాధువు వచ్చేసరికి ఆ ఊర్లో అసలు పాములే కనిపియవు. అడపాదడప 1, 2 కనిపిస్తాయి. ఆ సాధువు పాములేమీ కనిపించట్లేదు ఏంటి అని ఆ పాముల దగ్గరికెళ్ళి, మీ జాతంతా ఏమైపోయింది? ఎందుకు ఎక్కువగా లేరు అని అంటే, మమ్మల్ని జనాలు చంపేస్తున్నారని అంటే, అదేంటంటే మీరే కదా చెప్పారు కాటేయొద్దని చెప్పేసనంటే, అప్పుడు అంటాడు, మిమ్మల్ని కాటేయొద్దు అని చెప్పాను గానీ మీ జోలికొస్తే మీరు బుస కొట్టడం ఎందుకు మానేశారు అని చెప్తానమాట. దీన్ని బట్టి మీకేం అర్థమైందంటే మంచితనం అనేది ఎప్పుడూ మనకి పనికిరాదండి. ఎందుకనుకున్నారా? మంచిగా ఉంటే మంచితనమే మనల్ని కాపాడిద్ది అని అనుకుంటారు. కానీ ఈ కాలంలో మంచితనం అనేది అస్సలు పనికిరాదండి. ఎవరైనా మన జోలికొస్తే మనం లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే మనం భయపెట్టే కొద్దీ వాళ్ళు భయపడతారు. మనం భయపడుతున్నామంటే వాళ్ళు ఇంకా భయపెడతారు. సో, ఈ స్టోరీ చాలా బాగుంది కదా! నా లైఫ్‌లో అయితే నేను ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. చాలామంది చాలా లైఫ్‌లోని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ అంతా ఇలానే ఉంది కదండీ! తొక్కితే తొక్కాలనే ఉంటారు. తొక్కించుకునే వాళ్ళుంటే. ఒక్కసారి ఎదురు తిరిగితే మాత్రం మన జోలికి ఎవరు రారు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? అలాగే నా రెసిపీ కూడా నచ్చిందా? నచ్చితే మీరు వెంటనే ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి. ఎగ్ కీమా మసాలా కర్రీ ఎస్పెషల్లీ రోటీలోకి గాని, చపాతీలోకి గాని చాలా బావుంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.